ప్రార్థం ప్రతిదినం ప్రభు సన్నిధి. సముద్రము చేపల కరుపులో నుంచి బయటికి తీసుకొచ్చాడో, ఈ దావీదును సౌలు మహారాజు తన సైన్యం తనతో ఉన్నవారే తరుముతున్నప్పుడు దిక్కులేని వానిగా అరణ్యములలో, అడవులలో, కొండలలో, గృహలలో, లోయలలో తిరుగుతూ నా నీతికి ఆధారం నీవే అన్నమాట పలుకుతూ ప్రార్థిస్తుండగా సమాధానం ఎవరైతే ఇచ్చారో అదే యేసు ప్రభువారు నీకు కూడా సమాధానం ఇస్తాడు. స్తోత్రా. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా, చుట్టూరు అప్పుల స్థితిలో ఉన్నా, రోగపు స్థితిలో ఉన్నా, ఏమండి ఇబ్బందుల స్థితిలో ఉన్నా, నిందల స్థితిలో ఉన్నా, బైబిల్లో రాయబడే ఉంటుంది, మీకు తెలిసే ఈ మాట. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, రహస్యమైన గోడమైన సంగతులు నేను నీకు బయలుపరిచేదను అన్నమాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో మనకు కనబడతాయి. పిల్లరా, చక్కగా ఈ మాట అంటూ ఉన్నాడు. రెండో మాట ఏంటంటే, పారిపోతున్నాడు కదా దావీదు గారు, తరుముతున్నారు కదా, మరి ఆయనలో నీతుంటే ఎందుకు తరుముతారు వాళ్ళు మనం అనుకోవచ్చు. ఆ రోజుల్లో కొందరు ప్రజలు కూడా ఈ మాట ఉచ్చరించుంటారు. దావీదేవి నీతున్నాడు, ఏదో చేసాడు, అందుకే రాజు తరుముతున్నాడు అన్న విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దావీదు గారు పలుకుతున్న అక్షరాల మాట అక్షరాల నిజమండి. ఏమన్నాడంటే, నా నీతికి నీవే ఆధారం, నాకు వేరొక దిక్కు లేదు. ఈ ఇరుకులో నుంచి నేను మొరపెడుతున్నాను. ఇటు కుడి చేతి వైపున బంధువర్గాలు, ఎడం చేతి వైపున రక్త సంబంధికులు, వెనక పక్క బాబాయ్ పిన్నీలు, ముందు పక్క అత్తలు, మేనమామలు, వదినులు, ఎవ్వరు సహాయం అందించలేరు. నాకు సహాయకర్తవు నీవే అన్న మాట దావీదు గారి నోట పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు మనం చూస్తున్నాం. అయితే నీ పరిస్థితి ఎలా ఉందో నేను చూడలేదు, కానీ చూచుచూ ఉండే దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతిని మార్చేస్తాడు, చూసి నీకు సహాయం అందిస్తాడు అన్నది అక్షరాల నిజం పిల్లరా. మరి నమ్మండి. ఆనాడు దావీదుని ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు తన సమాధానం ఇచ్చిన దేవుడే నీకు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని నమ్మికతో ప్రార్థించాలన్నదే దేవుని మాట. ఆలోచించు, ప్రార్థించు. అలాంటి దేవుడే ఏమండి మోషేకి, మరి యోనాకు, మరి దావీదుకు సమాధానం ఇచ్చి ఎందరో పెద్దలను ఆదుకున్న ఆ మహాగలిగిన హస్తమే నిన్ను ఆదుకును, నీకు మేలు చేయను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్న నీ పిల్లలను మీరు దర్శించి ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఇరుకుల నుంచి అనగా వ్యాధితో ఉండి ప్రార్థిస్తున్నారో, అప్పుల మధ్యలో ఉండి మొరపెడుచున్నారో, నాయన ఇరుకులో ఉండి నేను నీకు మొరపెట్టగా విశాలత నాకు సహాయం చేయమన్న దావీదు వలె నీ ప్రియ పిల్లలను కూడా మీరు దర్శించి బలపరిచి దీవించి మీ నామని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.